హై ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం మనం మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల మన బ్రెయిన్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుందో మనం తెలుసుకుందాం. మల్టీ టాస్కింగ్ మనకి ఎలా కన్ఫ్యూజ్ చేస్తుందో, ప్లస్ మన హెల్త్ అండ్ మన లెర్నింగ్, మన ప్రొడక్టివిటీ మీద అది ఎలా ప్రభావం చూపిస్తుందో డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. చాలా మంది మల్టీ టాస్కింగ్ అంటే ఒక సూపర్ పవర్ అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే అసలు మన బ్రెయిన్ అనేది మల్టీ టాస్కింగ్ కి రెడీనా కాదా, ఇప్పుడు డీప్ గా తెలుసుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీరు మల్టీ టాస్కింగ్ గురించి చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుంటారు. మన బ్రెయిన్ అనేది టాస్క్ స్విచ్ చేసుకుంటుంది, కానీ ఒకటేసారి మల్టిపుల్ టాస్క్ చేయలేదు. అది ఎలా మనం తెలుసుకుంటాం. ఫ్రెండ్స్, చాలా మంది అనుకుంటారు నేను మల్టీ టాస్కింగ్ చేస్తాను అని, కానీ రియాలిటీలో మన బ్రెయిన్ ఒక టైంలో ఒక పని మీద ఫోకస్ చేయగలదు. ఎగ్జాంపుల్, మీరు ఒక సీరియల్ కానీ లేదా ఒక సిరీస్ కానీ ఒక మూవీ కానీ చూస్తూ పక్కన వాట్సాప్ లో రిప్లై ఇస్తే రెండు కూడా మీరు పర్ఫెక్ట్ గా చేయలేని సిచ్యువేషన్ లో ఉంటారు. మన బ్రెయిన్ యాక్చువల్ గా రెండు టాస్క్ ని కలిసి చేయలేదు, కానీ చాలా ఫాస్ట్ గా ఒక టాస్క్ నుంచి ఇంకొక టాస్క్ కి స్విచ్ అవుతుంది. ఈ స్విచ్చింగ్ ప్రాసెస్ బ్రెయిన్ కి ఎక్స్ట్రా ఎనర్జీ అండ్ ఎక్స్ట్రా టైం పడుతుంది. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక చిన్న పిల్లవాడు రోడ్ క్రాస్ చేస్తూ ఎట్ ఏ టైం ఐస్ క్రీమ్ తినడం ట్రై చేస్తే అది చాలా డేంజర్ కదా. సేమ్ అలానే మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళు టోటల్ గా స్లో అయిపోతారు. సో రీసెర్చ్ ప్రకారం మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళు సింగిల్ టాస్క్ చేసే వాళ్ళకన్నా 40% స్లోగా పనులు కంప్లీట్ చేస్తారని తెలిసింది. సో నెక్స్ట్ టైం మీరు మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు రెండు టాస్క్ కలిపి చేయడం కాదు, టాస్క్ స్విచ్చింగ్ తో టైం వేస్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మనం మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల కాగ్నిటివ్ లోడ్ అనేది ఎలా మన బ్రెయిన్ లో ఇంక్రీజ్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. మన బ్రెయిన్ ని ఒక స్మార్ట్ ఫోన్ లాగా కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ ఎక్కువ యాప్స్ ఓపెన్ చేస్తే మనకు బ్యాటరీ అనేది ఫాస్ట్ గా డ్రైన్ అవుతుంది కదా. సో సేమ్ మన బ్రెయిన్ లో కూడా అలానే జరుగుతుంది. మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు మన బ్రెయిన్ కి చాలా టాస్క్ ని ప్యారలల్ గా హ్యాండిల్ చేయాలని ప్రెషర్ పడుతుంది. ఈ ప్రెషర్ ని సైంటిఫిక్ గా కాగ్నిటివ్ లోడ్ అని పిలుస్తారు. మీరు చూస్తూ వింటూ టైప్ చేస్తూ మల్టీ టాస్కింగ్ చేస్తే బ్రెయిన్ లో క్లారిటీ తగ్గిపోతుంది, ఫోకస్ ఉండదు, టైడీనెస్ ఎక్కువ అవుతుంది అండ్ ఫైనల్ గా కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుంది. లాంగ్ టైమ్ లో మెంటల్ ఫిజిటీ అండ్ స్ట్రెస్ లెవెల్ పెరుగుతాయి. ఎప్పుడు పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, ఒక పని అయ్యాక ఇంకో పని స్టార్ట్ చేయాలని. అది ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ అడ్వైస్. సో సింగిల్ టాస్క్ మీద ఫుల్ ఫోకస్ పెట్టినప్పుడు మీరు ఫాస్ట్ గా ఫినిష్ చేయగలరు, మిస్టేక్స్ తగ్గుతాయి అండ్ బ్రెయిన్ కి ఎనర్జీ సేవ్ అవుతుంది. నెక్స్ట్ టైం మీకు మల్టీ టాస్కింగ్ చేయాలనిపిస్తే బ్రెయిన్ కి రెస్ట్ ఇవ్వండి, ఒక పని క్లియర్ గా ఫినిష్ చేయండి. మల్టీ టాస్కింగ్ అనేది మన బ్రెయిన్ ని ఎలా వీక్ చేస్తుందో మనకి మాట్లాడుకుందాం. మీరు ఫోన్ నెంబర్ గుర్తుంచుకొని డైల్ చేసే సిచ్యువేషన్ గురించి ఆలోచించండి. ఆ టైంలో మన బ్రెయిన్ ఒక టెంపరీ నోట్ ప్యాడ్ లాగా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది. దీన్ని వర్కింగ్ మెమరీ అని అంటారు. కానీ మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు ఈ వర్కింగ్ మెమరీకి అన్నెసెసరీ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్ లో ఈమెయిల్స్ టైప్ చేస్తూ కాల్ అటెండ్ అవుతూ ప్లస్ టీ తాగడం వల్ల ఇది మల్టీ టాస్కింగ్ లో బ్రెయిన్ కి ఎక్కువ స్విచ్చింగ్ జరుగుతుంది అండ్ ఇన్ఫర్మేషన్ గురించి పట్టించుకోవడం చాలా టఫ్ అయిపోతుంది. గ్రాడ్యువల్లీ మీరు ఫర్గెట్ఫుల్ గా ఫీల్ అవుతారు, స్మాల్ డీటెయిల్స్ కూడా మిస్ అవుతారు అండ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. వర్కింగ్ మెమరీ స్ట్రాంగ్ ఉండాలంటే బ్రెయిన్ కి క్లారిటీ ఇవ్వాలి, ఒకేసారి ఒక పని మాత్రమే చేయాలి. అలా చేస్తే మీరు ఫాస్ట్ గా గుర్తుపెట్టుకోగలరు, డెసిషన్ పెన్ని షార్ప్ గా తీసుకోగలరు అండ్ ఓవరాల్ మెమరీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మల్టీ టాస్కింగ్ అనేది మంచి హ్యాబిట్ కాదు. మీరు ఎప్పుడైనా మల్టీ టాస్కింగ్ చేయాలి అని అనుకుంటే మీరు ఎప్పుడైనా ఒక పని చేసిన తర్వాత ఇంకో పని స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనం మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఎఫిషియన్సీ ఎలా రెడ్యూస్ అవుతుందో మనం మాట్లాడుతున్నాం. మన బ్రెయిన్ లో ఒక ఇంపార్టెంట్ ఏరియా ఉంటుంది, అది ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్. ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఏం చేస్తుందంటే మన డెసిషన్స్, ప్లానింగ్, ఫోకస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ కి ఇది రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక కంపెనీలో సీఈఓ లాగా కన్సిడర్ చేయండి. మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు ఈ సీఈఓ చాలా స్మాల్ ప్రాబ్లమ్స్ లో బిజీ అయిపోతుంది. ఎగ్జాంపుల్, ఒక పెద్ద మీటింగ్ ప్రిపేర్ చేస్తూ ఒక పక్కన ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, సోషల్ మీడియా నోటిఫికేషన్స్ అన్ని హ్యాండిల్ చేసి ట్రై చేస్తుంది. రిజల్ట్ ఏంటంటే సీఈఓ చాలా టైర్డ్ అయిపోతాడు, బిగ్ డిసిషన్స్ లో క్లారిటీ తగ్గిపోతుంది. సేమ్ మన బ్రెయిన్ లో కూడా అలానే జరుగుతుంది. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ మల్టిపుల్ టాస్క్ తో ఓవర్లోడ్ అయితే గా మీరు ప్రయారిటీస్ ఫిక్స్ చేయడంలో ఫెయిల్ అవుతారు, క్రియేటివిటీ తగ్గిపోతుంది అండ్ చిన్న మిస్టేక్స్ కూడా చేస్తారు. మీరు ఫోకస్ మెయింటైన్ చేయాలి అంటే మల్టిపుల్ టాస్క్ అవాయిడ్ చేయండి. ఒక పని కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ స్టార్ట్ చేయండి. బ్రెయిన్ కి స్పేస్ ఇవ్వడం వల్ల క్లారిటీ అనేది మనకు వస్తుంది. అలా చేస్తే డెసిషన్ స్మార్ట్ గా తీసుకోగలరు, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ లైఫ్ లో క్లారిటీ వస్తుంది. ఆ సీఈఓని రిలాక్స్ చేయండి.
మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల మనం ఎక్కువ మిస్టేక్స్ ట్రిగర్ చేస్తాం. మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు మీరు చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కువ చేస్తూ ఉంటారని తెలుసా? ఒక షెఫ్ ని ఇమాజిన్ చేసుకోండి. కిచెన్ లో బిర్యానీ ప్రిపేర్ చేస్తూ పక్కన డెజర్ట్స్ కూడా చేస్తున్నాడు అనుకోండి. అప్పుడు సాల్ట్ తప్పుగా యాడ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సేమ్ అలానే మన బ్రెయిన్ లో కూడా జరుగుతుంది. బ్రెయిన్ ఎర్రర్ డిటెక్షన్ సిస్టమ్ ప్రాపర్ గా పనిచేయాలి. మీరు మెయిల్స్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తారు, రాంగ్ ఫైల్స్ సెండ్ చేస్తారు, ఆర్ ఇంపార్టెంట్ కాల్స్ మిస్ అవుతారు. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ లాంగ్ టర్మ్ లో పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయాలి. మేనేజర్ దగ్గర స్కోల్డింగ్స్, కస్టమర్ కంప్లైంట్స్ అండ్ రెప్యుటేషన్ లాస్. ఎండ్ ఆఫ్ ద డే మీరు డబుల్ వర్క్ చేయాల్సి ఉంటుంది, కరెక్షన్స్ చేయాలి, స్ట్రెస్ పెరుగుతుంది. మల్టీ టాస్కింగ్ తో ఫేక్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను ఎప్పుడు బిజీగా ఉన్నా లేదా నేను ప్రొడక్టివిటీ అని ఫీల్ అవుతాను. కానీ యాక్చువల్ గా ఇక్కడ మనం మిస్టేక్స్ చేయడంతోనే టైం వేస్ట్ అవుతుంది. సో మీరు పర్ఫెక్షనిస్ట్ గా అయిపోవాలంటే మల్టీ టాస్కింగ్ వదిలేయండి. మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల మీకు లెర్నింగ్ ఎబిలిటీ కూడా తగ్గిపోతుంది. మీరు పియానో నేర్చుకోవడం లేదా లాంగ్వేజ్ నేర్చుకోవడం లేక డాన్స్ స్టెప్స్ ప్రాక్టీస్ చేయడం, ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటుంటే డీప్ ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. డీప్ లెర్నింగ్ లో బ్రెయిన్ స్ట్రాంగ్ కనెక్షన్స్ ని క్రియేట్ చేస్తుంది. మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు ఈ కనెక్షన్స్ బ్రేక్ అవుతాయి. ఎగ్జాంపుల్, మీరు గిటార్ షాట్స్ ప్రాక్టీస్ చేస్తూ పక్కన రీల్స్ స్క్రోల్ చేస్తూ బ్రెయిన్ కి క్లారిటీ ఉండదు. అవుట్కమ్ ఏంటి అంటే షార్ట్స్ కరెక్ట్ గా గుర్తుపెట్టుకోలేదు. నెక్స్ట్ టైం ప్రాక్టీస్ చేసేటప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఇలా మల్టీ టాస్కింగ్ చేసి స్కాలర్ లెర్నింగ్ లో మీకు సర్ఫేస్ లెవెల్ లోనే అర్థమవుతుంది, కానీ డీప్ లెవెల్ అర్థం అవ్వని సిచ్యువేషన్ లో మీరు ఉండిపోతారు. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్, రియల్ లైఫ్ సినారియోస్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ టఫ్ అవుతుంది. మీరు రియల్ మాస్టర్ కావాలంటే డిస్ట్రాక్షన్స్ అవాయిడ్ చేయండి, ఫుల్ ఫోకస్ తో ప్రాక్టీస్ చేయండి. అలా చేస్తే బ్రెయిన్ అనేది స్ట్రాంగ్ న్యూరల్ పాత్ ని బిల్డ్ చేస్తుంది అండ్ మీ స్కిల్స్ ని లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటారు. మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల మనకి స్ట్రెస్ హార్మోన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు బ్రెయిన్ లో స్మాల్ స్ట్రెస్ సిగ్నల్స్ జనరేట్ అవుతాయి. ఈ సిగ్నల్స్ లాంగ్ రన్ లో కార్టిసోల్ హార్మోన్ ని రెస్ట్ లేకుండా చేస్తాయి. మీరు బిజీ అనిపించుకుంటారు, కానీ ఇంటర్నల్ గా బాడీ మారథాన్ లో రన్ అవుతూనే ఉంటుంది. సింటమ్స్ ఏంటంటే స్లీప్లెస్నెస్, హెడేక్స్, మూడ్ స్వింగ్స్ అండ్ టిడీనెస్, ఈవెన్ ఇమ్యూనిటీ కూడా వీక్ అవుతుంది. మీరు జిమ్ కి వెళ్తున్నప్పుడు ఫుడ్ కరెక్ట్ గా తీసుకోకపోవడం అని ఇండైరెక్ట్ గా మల్టీ టాస్కింగ్ స్ట్రెస్ తో లింక్ అయి ఉంటుంది. బ్రెయిన్ అనేది కామ్ లేక్ లాగా ఉండాలి. మీరు కామ్ అండ్ హ్యాపీగా ఉండాలంటే సింగిల్ టాస్క్ మీద ఫోకస్ చేయాలి. ఒక పని కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ పని స్టార్ట్ చేయండి. అలా చేస్తే స్ట్రెస్ హార్మోన్స్ కంట్రోల్ అవుతాయి, ప్లస్ మెంటల్ క్లారిటీ వస్తుంది అండ్ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మల్టీ టాస్కింగ్ కి సంబంధించిన ఫుల్ ట్రూత్ నేర్చుకున్నారు. నెక్స్ట్ టైం మల్టీ టాస్కింగ్ చేయాలనిపించినప్పుడు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. See you until then, stay focused, stay happy.